జగన్ బంగారుపాలెం పర్యటన పేరుకే రైతులకు పరామర్శ, కానీ ఒక్క రైతుతో కూడా మాట్లాడలేదు. ముందస్తు స్క్రిప్ట్ ప్రకారం కార్యకర్తలే చుట్టూ ఉండేలా చూసుకున్నారు. ఆయన హెలికాప్టర్ దిగినప్పటి నుంచి బంగారుపాలెం మార్కెట్ యార్డుకు వచ్చే వరకు వైసీపీ శ్రేణులు తప్ప ఒక్క రైతు ఆయన వెంటలేరు. కానీ అన్నదాతపై అపారమైన ప్రేమ ఉన్నట్లు పర్యటన ఆశాంతం హావభావాలు ప్రదర్శించారు. ఓ రైతు ర్యాంపునకు తెస్తున్న మామిడికాయలను లాక్కొని జగన్ కాన్వాయ్ ముందు పోసి నాటకాన్ని రక్తి కట్టించారు. జగన్ ఇంటి నుంచి అడుగు బయట పెడితే చాలు ముందస్తు ప్రణాళిక ప్రకారం అంతా నడిపిస్తారు. ఏదో జరిగిపోతుందంటూ భ్రమింపచేసేలా పక్కా పథకాన్ని రచిస్తారు. పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనలో తన కారు కింద సొంత పార్టీ కార్యకర్త పడినా దయ లేకుండా ముందుకెళ్లారు. చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో బుధవారం రైతుల్ని పరామర్శించేందుకంటూ చేసిన పర్యటనలోనూ అదే నటన. ఒకవైపు మామిడి రైతులు కష్టాలు పడుతున్నారని చెబుతూనే తన పార్టీ నాయకులతో అదే మామిడికాయలను నడి రోడ్డుపై పోసి నష్టం కలిగించారు. ముందుగానే కొంతమందిని సిద్ధం చేసి ఈ తతంగాన్ని నడిపించారు. తిరుపతి గ్రామీణ మండలం లింగేశ్వర్ నగర్ కు చెందిన వైసీపీ నేత శశిధర్ రెడ్డి జగన్ కాన్వాయ్ ముందు తోపులాటలో కింద పడగా పోలీసులే లాఠీచార్జి చేశారని ఆరోపించారు. చిత్తూరు ఎస్పీ మణికంఠతో వాగ్వాదానికి దిగారు. మా పార్టీ కార్యకర్త తల పగలగొట్టే హక్కు నీకెవరిచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అతనికి పోలీసులే ప్రథమ చికిత్స చేయించిన ఆ విషయం చెప్పకుండా అసత్య ప్రచారానికి దిగారు.